సో గైస్ ఫైనల్గా సక్సెస్ఫుల్గా చక్కెర పొంగులు కూడా చేస్తాం, అది కూడా మిలెట్స్ తోటి. ఇంకా లాస్ట్గా ముచ్చటగా మూడోది అన్నతోటి మనం ఇంత పొడుగున్న మిరపకాయ బజ్జీ అయితే చేయిస్తున్నాను. ఇప్పుడు అన్న చూసా నీలాగా చాలా ఉడ్డు పొడుగు గట్టిగా ఉన్నాయి మిరపకాయలు బజ్జీ మిర్చి. సో దాంట్లో ఆల్రెడీ నేను గింజలు అనేవి తీసేసాను. ఇప్పుడు మీ చేతితో పన్నీర్ నార్మల్గా బజ్జీ అందరూ చేస్తారు, మీరు వచ్చారు కాబట్టి కొంచెం స్పెషల్గా చేయాలి కాబట్టి పన్నీరు కొబ్బరి కూరతోటి మనం బజ్జీ చేద్దాం. ఓకే, ఆలు పెట్టేది. నేనైతే చికెన్ కూడా చేస్తాను, ప్రాన్స్ తో కూడా చేస్తాను బజ్జీలు. నెక్స్ట్ టైం మనం చేద్దాం. ప్రజెంట్ సంక్రాంతి కాబట్టి ఈ రోజు వెజ్ తోటి సరిపెట్టుకుందాం. సో గైస్ వీడియో పూర్తి వరకు చూడండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అన్న డైలాగ్ మర్చిపోకుండా కామెంట్ లో మెన్షన్ చేయండి. ఏంటి ఆ డైలాగ్ ఏంటి అని ఒకసారి నీకు చెప్తుంది. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మూమెంట్స్. ఇంకోటి ఉంది, కుక్క ఎంత అన్నా కూడా పైసలు వస్తాయి. అది మరి అదే మాస్ ఉన్నా మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది, బాగా కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు నీకు చెప్తుంది. అది పన్నీరు స్పూన్ తీసుకోండి. లేదు మిక్స్ చేద్దాం, మసాలా మిక్స్ చేద్దాం. నేను కొంచెం మసాలా వేస్తాను, మీరు స్పూన్తో మిక్స్ చేయండి. సో దాంట్లో మనం కొంచెం చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ అండ్ ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్. సో దాంట్లోనే మనం కోకోనట్ కూడా వేసుకున్నాం. మొత్తం ఒక కప్పు కోకోనట్, గ్రేట్ చేసిన పన్నీర్ని, కొంచెం పులుపు కావాలి కాబట్టి మనకి చింతపండు పల్పు, టామరిన్ పల్పు. ఈ రెసిపీ మీరే కనిపెట్టారు. యాక్చువల్లీ మేము అది లేదన్నా, నేను చాలా రెసిపీస్ ఓన్గా ఆక్టోపస్ని మన స్టైల్లో, నా వైజాగ్ స్టైల్లో ఒక రెసిపీ ఉంది. ఆక్టోపస్ తావా ఫ్రై, ఆక్టోపస్ రోస్ట్ అని కూడా. సో నన్ను ఫాలో అవుతున్న చాలా మందికి తెలుసు, వైజాగ్ ఆ ఆక్టోపస్ తోటి నేను ఫేమస్ అయ్యాను. సో దాన్ని నా మాస్టర్ షెఫ్ గ్రాండ్ ఫైనల్లోని తందూరి ఆక్టోపస్ చేసాను. కొంచెం సెస్మీ సీడ్స్ వేద్దాం మధ్యలోనే, ఆ సెస్మీ ఫ్లవర్ బాగుంటుంది. కొంచెం మంచిగా మిక్స్ చేసాను. ఆక్టోపస్ కుక్ చేసినాడు. ఓకే, ఇవన్నీ కామన్ చిన్న అన్నది ఇవన్నీ. సోనా మీ చేతితో మిరపకాయ అని. సో పన్నీరు కోకోనట్ తో మిక్స్ చేసింది మిడిల్లో ఫిల్ చేసేద్దాం. నాకు మా హీరోయిన్ చెప్పింది, మేఘలేఖ ఇప్పుడు మా మూవీలో ఉంది కదా, సో ఆమె చెప్పింది కుకింగ్ చేసే అబ్బాయిలు అంటే చాలా మంది అమ్మాయిలకి ఇష్టం ఉంటుందంట. ఎందుకో నాకు కరెక్ట్ గా ఆమె చెప్పలే, కనుక్కోని అన్నది. నిజంగా కనుక్కుంటున్నా, మీరు నువ్వు చెప్పు అంటే ఆమె చెప్పలే. అంటే ఎందుకో తెలియదు, అంటే మనం అంటే ఇట్లుంటే వాళ్ళకి ఇష్టమా టైప్స్ ఉంటారన్న. మీకు కూడా ఇష్టమైతే చెప్పండి, అంటే నా గురించి కాదు, అబ్బాయి అంటే అందరికి ఇష్టం ఉంటుంది అన్న. అదే అంటే అమ్మాయిలు వంట చేసే వాళ్ళకి బాగా పడతారు. ఎందుకు టేస్టీ ఫుడ్ తోనా లేకపోతే పని తప్పించుకోవడానికి? అదే మీరు చెప్పాలి, అది మీరే చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు చూస్తున్నారు కదా, అన్న ఒక పెద్ద క్వశ్చన్ వేసి పెట్టాడు, వంట చేసే అబ్బాయిలు అంటే మీకు ఎందుకు ఇష్టం? అయితే మీ పని తగ్గుతుందనా, లేదంటే మేము చేసే వంటలు మీకు నచ్చుతున్నాయని? మీకని ఎట్లా బాగానే చేస్తామని బయట టాకు. ఒకసారి అది కరెక్టే అన్న. వాళ్ళకి రైస్ పెట్టడం, మ్యాగీ పెట్టడం, హాట్ వాటర్ బాయిల్ చేయడం, ఇవన్నీ చాలా బాగా వచ్చు వాళ్ళకి. మీకు వంట ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది? ఎందుకంటే అబ్బాయిలకు మోస్ట్లీ వంట చేసేటోళ్ళు ఉంటారు కదా. నేను చాలా మందిని అడిగిన, ఎందుకు మీరు కుకింగ్ నేర్చుకున్నారు అంటే, ఇంట్లో చేసేవి నచ్చక, లేకపోతే బయట చేసేవి నచ్చక, వాళ్ళ టేస్ట్ ఇంకా ఎక్కువ ఉండి, లైక్ వాళ్ళు అనుకుంటారు నేనే కుక్ చేస్తే ఇంకా బెటర్ గా కుక్ చేస్తాను. సో అట్లా స్టార్ట్ అయింది మీ ప్యాషన్? అన్న నా ప్యాషన్ కాదు, జనరల్ గా నేను ఇప్పటివరకు చాలా పోడ్కాస్ట్ లో, టీవీలో కూడా చెప్పాను. నేను ఒక సిచ్యువేషన్ లో తప్పక నేను హోటల్ ఫీల్డ్ లోకి రావాల్సి వచ్చింది. అది కేవలం ఆకలి. ఓకే. సో నేను ఆ టైంలో నాకు డబ్బులు లేవు, నేను చదువుకోవడానికి కూడా నేను సంపాదించే చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంట్లో కొన్ని సిచ్యువేషన్ వల్ల నాకు ఫుడ్ కూడా నాకు దొరకని టైంలో అది. ఆ టైంలోని నేను పెట్రోల్ బంక్ లో చేసా, ఇంటర్నెట్ లో చేసా, బట్టల షాప్ లో చేసా. డబ్బులు వస్తుండే కానీ కడుపు తిండి మాత్రం దొరికేది కాదు. ఆ టైంలో నేను హోటల్ ఫీల్డ్ లోని ఒక బాయ్ కింద జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ మనకి మన చుట్టాలు వీళ్ళు కూడా ఉంటారు కదా, మన మంచి పొజిషన్ లో ఉంటే కళ్ళ దగ్గరేస్తారు, కింద స్థాయిలో జాబ్ చేస్తే ముఖం తిప్పుకొని వెళ్తారు.
సో అలాంటిది నేను చాలా ఫేస్ చేశాను. గౌరవం లేదు. చిన్నగున్నా పెద్దగున్నా ఆ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు కూడా నేను వాళ్ళ రిలేటివ్ అయినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. వై బికాస్ నేను టేబుల్ క్లీన్ చేస్తే బాయ్ అని చెప్పేసి. సో ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను, నేను ఈ ఫీల్డ్లో నాకు అన్నం పెట్టింది, ఇందులో గౌరవంగా ఉండే జాబ్ ఏంటి, వెయిటరా ఎంగేజ్ ఉన్నంత వరకు ఉంటుంది, కానీ నువ్వు సలం కొట్టాలి, మేనేజరా ఏదున్నా సరే ఒక షెఫ్ అనుకోండి, ఆ కిచెన్కి హార్ట్ అయింది కదా. కానీ నేను క్లీనింగ్ బాయ్ నుంచి షెఫ్ అవ్వాలంటే అది చాలా టైం పడుతుంది. అది దాన్ని హోటల్ మేనేజ్మెంట్ చదువుకోవాలి, లేదంటే చాలా టైంలో నేను కష్టపడాలి. సో నా టార్గెట్ మంచి షెఫ్ అవ్వాలి, నార్మల్ షెఫ్ కాదు. ఇప్పటి వరకు ఎవరైతే అందరూ ఆ రోజు చూసి ముఖం తిప్పుకొని వెళ్ళారని అన్నారో వాళ్ళందరికీ ఈరోజు శ్యామ్ అంటే ఏంటి తెలియాలి అని ఒక్క ఫోకస్ తోటి నేను షెఫ్ అయ్యాను. ఈరోజు మాస్టర్ షెఫ్లోని ఫస్ట్ రన్నర్ అప్ అయ్యి ఇంతమంది గుర్తుపడుతున్నారు. ఈరోజు నేనంటూ సొంతంగా ఒక కళ భోజన్ మందిర్ లాంటి ఒక యూట్యూబ్ ఛానల్, కుకింగ్ స్టూడియో పెట్టాలని అది పెట్టుకుని దాకా వచ్చాను. మీదే ఒక సినిమాలో చేయొచ్చండి, అంత ఉంది మీది. చాలా పెద్దది కానీ బోర్ కొడుతుంది అని చెప్పి చెప్పను. బోరా ఏం కుట్టలేదు, అందరికి ఇన్స్పైరింగ్ ఉంటాయి. నేను కూడా నాలాంటి స్ట్రీట్ షెఫ్లు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, సంపాదన లేక, లేదంటే గవర్నమెంట్ ప్లేసుల్లోనే వాళ్ళు ట్రక్కులు పెట్టుకుంటే అవి క్లీన్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రావాలి ఉంటుంది, బట్ ధైర్యం సరిపోదు, మనం రాణించగలుగుతామా లేదా అని చెప్పేసి ఆ ఒక్క ఎగ్జాంపుల్ అయ్యారు అందరికి. ఎస్, ఆ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చాలా మంది బయటకు వస్తారని చెప్పేసి నేను కూడా ఏదో ట్రై చేస్తున్నాను. బానే పెద్ద సినిమానే ఉంది. నా సినిమా అంటే నాకు గుర్తొచ్చిందన్నా, మీకు డ్రీమ్ రోల్ ఏంది? ఒక రోల్, ప్రతి యాక్టర్కి ఒక రోల్ ఉంటుంది, డ్రీమ్ రోల్. ఎప్పుడైనా ఇలాంటి రోల్ యాక్ట్ చేయాలని అంటే అన్ని చాలా ఉంటాయి. ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లో కాబట్టి ఉన్నాయి. నాకు అంటే ఛాలెంజింగ్ రోల్ అంటే ఏంటో చెప్తా, అంటే నా పర్సనల్ ఫీలింగ్ అది. కొందరికి ఏమో అది ఈజీ ఉండొచ్చు, నాకు లాయర్ లాగా చేయడం, వకీల్ సాబ్ కష్టం. సో అంటే నాకు కష్టం అని కాదు, జస్ట్ ఏంటంటే ఛాలెంజింగ్ అనిపిస్తుంది. బికాజ్ లొకేషన్లు ఎక్కువ మారకుండా అక్కడే ఉండి అదే కోర్ట్ రూమ్ డ్రామా. సో మనం ఎంతో దాంట్లోనే చూపియాలి ఎమోషన్స్ అనేవి. సో అది కొంచెం నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. బట్ ఒకసారి చేస్తే తెలుస్తుంది అది ఏంటనేది. చిన్నప్పటి నుంచి ఉంది నాకు, అంతే. అది లేదన్నా, నాకు అంటే కోర్టు డ్రామా ఎప్పుడు అందరినీ కట్టి పడేస్తుంది. మీకు ఏంటంటే వకీల్ సాబ్, జాలీ ఎల్ఎల్బి హిందీలోని అక్షయ్ గారి, అండ్ రీసెంట్ గా క్రైమ్ స్టోరీస్ జై భీమ్ అయితే ఇంకా ఒక యాక్చువల్ నేషనల్ అవార్డు కావాల్సిన మూవీ అది. సో ఇట్లాంటి చాలా అంటే అవార్డ్ విన్నింగ్ ఎమోషన్ పండించే డ్రామా ఉంటుంది. సో హోప్ మిమ్మల్ని తొందరలోనే మంచి వకీల్ సాబ్ రోల్లో చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వకీల్ సాబ్. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్నా ప్రెజెంట్? హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇది హైనా నుంచా? కాదు, ముందు నుంచి చాలా ఇష్టం నాకు సీతారాం. నేను మేమందరం మా అందరికి సూపర్ 30లో చూసినప్పుడే అనిపించింది ఏదో ఉంది. బట్ ఆమె అంటే సీరియల్స్ వీళ్ళందరూ చూస్తుండేనంట, నేను సీరియల్ చూడలేదు అమ్మాయిది అంటే మృణాల్ గారి. కానీ నాకు చాలా ఆమె ఒకసారి ఎప్పుడో చెప్పింది, మరి ఆమె నేర్చుకున్న విధానం కానీ యాక్టింగ్ అది చాలా నచ్చి చాలా కష్టపడి వచ్చిందని. సో మీరు ఎక్కువగా యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, రొమాన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? యాక్షన్కి ఇస్తాం, రొమాన్స్కి యాక్షన్ కదా. అంటే లవ్ స్టోరీ కంటే మనకి ఎక్కువగా యాక్షన్ మూవీస్ అంటేనే ఎక్కువగా ఇష్టం. అంటే రొమాన్స్ అంటే ఏదో స్కిన్ షోలు లేకపోతే కాకుండా మా లాంగ్వేజ్ రొమాంటిక్ అంటే లవ్ స్టోరీస్ అంటే. లవ్ స్టోరీస్ ఎట్లయినా సెట్ అవుతాయి, మీకు బాగా సెట్ అవుతుంది. సో మీ చేతితోటి ఆయిల్ మంచి హీట్గా ఉంది, ఒక బజ్జీని ముంచి ఇట్లా మొత్తం ఇట్లానా ఓవరాల్గా మొత్తం ఫిల్ అయింది కదా. అంతేనా? అంతే, కొంచెం చేసాను. ఫస్ట్ ఒక దాంతో చేద్దాం, మీరు చేసింది ఎలా వచ్చిందో టేస్ట్ చేసుకుంటున్నా. మా దాంట్లో ఒకటి ఉంటుంది కదా, ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట. అమ్మాయితో హీరోతో చెప్తాడు, నువ్వు హ్యాపీ అయితే ఎన్ని బిల్లులు అన్నా కట్టచ్చు, థ్యాంక్ యూ చెప్తే. ఇట్లా బిల్లులు కట్టడే కాదు, వంటలు కూడా చేసి పెడతారు, వాళ్ళ హ్యాపీ అయితే.
ఈసారి మాత్రం మీ నెక్స్ట్ మూవీలోని ఏదైనా వంట చేసేది ఉంటే నాకు తెలిస్తే బ్యాక్గ్రౌండ్లో నేను వంట చేసి పెడతాను. మీరు వంట ఎందుకండి? సరే మళ్ళీ పిలుస్తానులేండి, ఎందుకంటే మేము చేస్తే వంట కాస్త పెయింట్ అయ్యేటట్టుంది. లేదు, మీరు చాలా అంటే ఇప్పుడు చేశారు కదా సింపుల్గా, మీ బాడీ లాంగ్వేజ్లో కుకింగ్ ఉంది. మేబీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ చేయడం ఇవన్నీ తిండి ఇష్టం అంతే. ఎప్పుడు చేయలేదా ఇంట్లో? ఎప్పుడు చేసా. జనరల్గా మీరు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఏంది? ఇండియన్ ఫుడ్ కానీ వెస్ట్రన్ ఫుడ్ కానీ, మీరు ఏదైనా బయటకి ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కానీ ఏ క్యూజిన్ అంటే ఇష్టం? మనకి వెస్ట్ మోస్ట్లీ ఇండియనే ఇష్టం నాకు. అంటే అది తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది, అది తింటేనే అరిగినట్టు కూడా అనిపిస్తుంది, ప్రశాంతంగా కదా. ఎన్ని పిజ్జాలు బర్గర్లు పాస్తాలు ఏం తిన్నా ఎప్పుడు అప్పుడు అదే అదే ఆ టైంకి అలాగా ఆ రైస్ పడాలి, ముక్క పడాలి, చపాతీ, పప్పు, రసం, పప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకుని తింటే. ఆయిల్ ఎక్కువ హీట్ అనేది బెటర్. ఆయిల్ మీడియం, మరీ ఓవర్ హీట్ అయినప్పుడు పైన బ్రౌన్ అయిపోతుంది, లోపల పచ్చిమిర్చి సరిగా ఉడకదు. మన పన్నీర్ అంతా కూడా ఎట్లా ఉంటుంది అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆల్రెడీ పన్నీర్ తొందరగా అయిపోద్ది, కానీ ఈ హీట్ ఈవెన్గా పోవాలి. ఓకే. సో అందుకే మన కడాయి చిన్నది కాబట్టి, పెద్ద బజ్జీలు కాబట్టి మీకు ఒక్కొక్కటి ఇస్తున్నా. ఈలోపు అదే అంతే. సో ఇండియన్ ఫుడ్ మీకు ఇష్టం. మరి ఎప్పుడైనా బయటికి ట్రావెల్ చేస్తారు కదా బయటికి, మరి అప్పుడు మిస్ అవుతారు కదా 1 వీక్ 2 వీక్ షూట్స్లో బయటకు వెళ్తున్నప్పుడు? అంటే ఇప్పటిదాకా అవుట్డోర్ షూట్ అంటే గోవాలో అయింది. ఓకే. గోవాలో అయినప్పుడు కొంచెం అయింది, అంటే అక్కడ కూడా సీ ఫుడ్ కాబట్టి కొంచెం నడిచిపోతుంది. గోవా ఇంకా ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం. మేము ఫ్రెండ్స్తో ఒకసారి ఎటు వెళ్ళాం, వియట్నాం, థాయిలాండ్ అటు సైడ్. ఓకే. అక్కడ మిస్ అయినాం భయ్యా. తొందర వెళ్ళిపోదాం ఫస్ట్, టూర్ ఎంజాయ్ చేసినట్టు లేదండి. అలాంటి నారాయణ చెప్తున్నది అనుకో భయ్యా, అంతే. అక్కడ ఏం దొరికినా ఇండియన్ ఫుడ్ చేసేస్తా. కానీ ఫస్ట్ 2-3 డేస్ అయితే అన్ని తిన్నాం. లైక్ అంటే ట్రై చేయాలి కదా, ట్రై చేయాలి కదా ఆబ్వియస్లీ. దాన్ని హేట్ చేస్తున్నాం అని కాదు, ఒక 3-4 డేస్ కంటిన్యూస్ గా అట్లాంటి ఫుడ్ తినే వరకు మనం మిస్ అవుతాం. ఎందుకంటే ఇక అక్కడే ఉండడం అనేది వేరే. అలా లాక్డౌన్ లైఫ్లో అందరినీ చాలా చేంజెస్ తీసుకొచ్చాను. అంటే ఏమి చేయలేని వాళ్ళని అసలు వీడియోస్ చూస్తూ వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు, కొంతమంది హోమ్ షెఫ్లు అయ్యారు, అలా చాలా నేర్చుకున్నారు. కొంతమంది కోల్పోయారు. మీరేం కోల్పోయారు, మీరేం నేర్చుకున్నారు? కోల్పోయిందంటే బేసిక్గా నేను బద్ధకం కోల్పోయినా. చాలా విలువైందే కోల్పోయాను. చాలా విలువైంది బద్ధకం కోల్పోయినది లాక్డౌన్లో. అంటే నేను చాలా, నాకు అప్పుడు ఎక్సర్సైజ్లు అవన్నీ ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అదవి ఒకటి. అండ్ యాక్టింగ్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంకెక్కువ నేర్చుకున్నా. ఒక్కరినే ఉండి చేసుకోవడం అనేది వేరే ఉంది అప్పుడు. సో జనరల్గా ఒక విషయం అంటూ ఉంటారు, పక్కన మందుని మర్చిపోతే సిగ్గు వదిలేస్తే మీకంటే పెద్ద యాక్టర్ ఎవరూ లేరు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. అంతే. అది మీ వరకు ఎలా వర్కౌట్ అయింది? అది ఆబ్వియస్లీ ట్రూ అండి. ఎందుకంటే నటన అనేది సిగరెట్స్ పెట్టడము, అబద్ధాలు చెప్పడము ఇవన్నీ ఉంటాయి కదా. బేసిక్గా మనం ఇంట్లో ఉన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్తుంటే అది నటించడమే. సో కెమెరా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే కొందరికి ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను, ఆయనకు నచ్చినట్టు వస్తుందా లేదా అనేది కాన్షియస్ తోని ఎవరు చెయ్యరు. సో దానికోసం సంథింగ్ ట్రైనింగ్ లాంటిది ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే ఇది అనేది. కొందరేమో జనరల్గా వాళ్ళకి ప్యాషన్తో వచ్చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా చేసేస్తుంటారు. ఇప్పుడు ఇలాగ అంటున్నాను కాదు, కానీ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఒక ఇద్దరు ఉంటారు కదా, అందులో మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరన్నా? రాజమౌళి గారు. అది ఆయన యూనివర్సల్ డైరెక్టర్. అండ్ ఇంకా నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, ఒక పేరు అంటే అవునులేండి, డైరెక్టర్లు అందరి పేర్లు చెప్పాలి. అదే యాక్టర్లు మాత్రం పర్వాలేదు కానీ డైరెక్టర్లు. సో రాజమౌళి గారు మూవీలో ఏ ఒక్క క్యారెక్టర్ వచ్చినా ఇంకా ముందు వెనక చూడకుండా అది ఆలోచిస్తారు, అది ఎవరు ఆలోచించారు. ఇంకా చాలా మంది ఇష్టం నాకు. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు F2 F3, ఆయన రీసెంట్ గా చేసిన బాలకృష్ణ గారి సినిమా ఉంది కదా భగవత్ కేసరి, అందులోని ఒక
చిన్నపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తారు కదా, నేను చెప్తున్నాను ఇప్పటి వరకు నాకు బాలకృష్ణ గారి పైన ఒక ఒపీనియన్ ఉండదు, మాస్ హీరో ఇది ఏదను. బట్ ఆ సీన్ పడగానే ఇంకా మొత్తం ఒపీనియన్ చేంజ్ అయిపోయి అంతే ఒక రెస్పెక్ట్ ఇంకా ఎక్కువైపోయింది. ఆల్రెడీ ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ చాలా చేస్తున్నారు, బట్ ఎప్పుడు మూవీస్లో చూపెట్టుకోలేదు. ఈ మూవీలో చూసేసరికి మాత్రం బట్ అనిల్ రావుపూడి గారు కానీ హరీష్ శంకర్ గారు కానీ అంటే కొంతమంది తరుణ్ భాస్కర్ గారు మన మీరు అర్జున్ రెడ్డి సినిమా చూస్తారు, సందీప్ రెడ్డి వంగ గారు మర్చిపోయిన సందీప్ రెడ్డి ఫుల్. మీకు 2025 మంచిగా సక్సెస్లు, మంచి మూవీస్ అండ్ ఇంకా మంచి కెరియర్ ముందుకు రావాలని నేను నా భోజన్ మందిర్ వైపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది అన్నారు ఎందుకు 2025 అనేది ఇట్స్ గుడ్ వైబ్ వస్తుంది. నేను కూడా 25 స్టార్ట్ చేశాను. లక్కీ నెంబర్ అంటారు, ఇఫ్ యు మిక్స్ అన్ని 9 వస్తుంది 2025. సో మనం ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ డౌన్ చేసి తీసా. ఎందుకంటే ఫుల్గా చేసేస్తే మీకు చెప్పాను లోపల మిర్చి కూడా ఈవెన్గా కుక్ అవ్వాలి. సో దెన్ హాఫ్ డౌన్ మనం ఫుల్ డౌన్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంక ఇది అయిపోతే ఆలస్యం లేకుండా మీతో టేస్ట్ ఏం చేస్తాను. ఇప్పటికీ చాలా టైం తీసుకున్నా. ప్రాన్స్ వేస్తాను, ప్రాన్స్ కానీ చికెన్ కానీ మిన్స్ చేసి దాన్ని మూస్ కింద మార్చి దాన్ని ఫిల్లింగ్ చేస్తాం ప్యాకింగ్. సో ఎప్పుడైనా మంచి మందు సిట్టింగ్లోని అట్లాంటివి చేసుకునేవాడిని. నేను జనరల్గా ప్రతి ఇయర్ వింటర్ సీజన్కి నాకు దగ్గర వైజాగ్ దగ్గర అరకు, పాడేరు, లంబసింగి, సో ప్రతి 3 days అక్కడే ఉంటాను వింటర్లోని. నేను యాక్చువల్గా నాకు చాలా మంది చెప్పిండ్రు, మా మామ వాళ్ళు వెళ్ళారు ఎక్కడికి లంబసింగి. నా లైఫ్ ఇప్పటిదాకా నేను వెళ్ళలేదు, వెళ్ళాలి. వైజాగ్ ఒక్కటే వెళ్ళాను నేను, అరకు వెళ్ళినా గుర్తులేదు. నేను అటు సైడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. మీకు డెఫినెట్లీ అన్నా, మీకు లంబసింగి ఎప్పుడైనా వెళ్తే నాకు చెప్పండి. మనకు తెలిసిన ఒక రిసార్ట్ ఉంది. మీరు మూవీలో సందీప్ ఉన్నాడు కదా, కమిటీ కూరోలు. అవును. సో సందీప్ వైజాగ్ నాకు చెప్తుంటాడు అప్పుడు. అంటే మేము ఒకసారి డిస్కషన్లో వెళ్ళినాం, మేము ఒకసారి లాబ్స్టర్ గోవాలో తిన్నామన్నమాట. లాబ్స్టర్, క్రాబ్ ఆయిల్ అవే ఆ రెండిట్లో ఏదో ఒకటి. సో తింటే నేను చాలా బాగుంది, ఆయన ఇదేం తిన్నావు వైజాగ్ రా, నేను చూపిస్తాను. ఓకే, అక్కడ చాలా బాగా చేస్తారు ఇంకా అని చెప్పారు. నా లైఫ్లో అన్న ఫస్ట్ నేను ఎవరైనా సెలబ్రిటీస్కి వండి పెట్టాను అంటే ఆయన కూడా మూవీలోకి రాలేదు. ఆయన అప్పుడు మీకు వైజాగ్లో సత్యానంద్ గారు తెలిసే ఉంటారు. సో ఆయన రెగ్యులర్ కస్టమర్ అనమాట. వాళ్ళ మిసెస్కి నేను ఇంట్లో మైనీస్ ఎట్లా నేర్పాలి ఇవి కూడా నేర్పిస్తుండేవాడిని. లేదు, అప్పట్లో అడిగారు అనమాట నాకు ఎట్లా కావాలని చెప్పి. తర్వాత నాకు వరుణ్ తేజ్ గారు రెగ్యులర్ కస్టమర్ అన్నమాట. మూవీస్లోకి రాలేదు, ఇంకా ఆయన దగ్గర ట్రైన్ అవుతున్నారు. కస్టమర్ అంటే ఫుడ్కి. నేను అక్కడ ఒక చైనీస్ లైవ్ కౌంటర్లో జాబ్ చేస్తుండే, రాజుగారు వంటలు అని చెప్పి. అప్పుడు మనకి రెగ్యులర్గా ఆయన ఈవినింగ్ వచ్చి చిల్లీ చికెన్, ఫ్రైడ్ రైస్ నాతో చేయించుకున్నాం. సో కొంత అప్పుడు తెలుసు, మరి ఇప్పుడు గుర్తుపడతారు లేదు తెలీదు. మళ్ళీ ఒకసారి అక్కడ దాకా గుర్తుపడతారు. ఎస్ అన్న, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. అంతా నాతో చేపిస్తున్నారా అండి? లేదు, ఇప్పుడు నేను చాలా మందికి చేస్తాను, బట్ మీరు చేసామంటే మీరు చెప్పారు కదా వంట చేసే అమ్మాయిలకి ఇష్టం, మిమ్మల్ని ఇంకా ఎక్కువ అమ్మాయిల ఫాలోయింగ్ రావాలని చెప్పి. అమ్మాయిల ఫాలోయింగ్ వంట చేస్తూనే వస్తుందంటే రోజు ఇదే వంట చేస్తుంటాం. లేదు, రోజు వంట చేస్తారు, అప్పుడప్పుడు చేస్తే క్యూట్గా ఉంటుంది. కాబట్టి మీ నెక్స్ట్ మూవీలో కూడా మంచి వంట చేసే ఒక సీన్ ఉంటే నా రెసిపీస్ వాడుకోండి డెఫినెట్గా. అండ్ ఇప్పటి వరకు థ్యాంక్స్ అన్న, చాలా వరకు మనం వంట అయితే ప్రిపేర్ చేస్తాం. ఇంకా మీకు చాలా ఆకలితో వచ్చేసాను, ఇంకా టేస్టింగ్ వెళ్ళిపోతాం. సో గైస్, వీడియో చూసారు కదా పూర్తిగా, ప్రతి ఎలిమెంట్ కూడా చాలా బాగా వచ్చింది. సంక్రాంతి పండగ ఈరోజు భోజన్ మందిర్లోనే ఉంది. సో సుప్రాజ్ అన్న అయితే మిరపకాయ బజ్జీలు చూసారు కదా ఎంత బాగా చేశాడో. పులిహోర కలపడంలో కాదు, బజ్జీలు కూడా చాలా చాలా ఫినిషింగ్ బాగా వచ్చాయి. సో ఇంకా ఆలస్యం లేకుండా వెంటనే టేస్టింగ్ వెళ్ళిపోదాం.
వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే ఫైనల్గా సంక్రాంతి పండగ అంతా మా స్టూడియోకి వచ్చింది. మీరు వచ్చారు, మాకు ఇంత మంచిగా 3 రకాల వంటలు వండి పెట్టారు. అంటే నేను చెప్పాను, మీరు వండారు. ఏదైనా హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. వెయిట్ చేస్తున్నారా? ఇంకా మాటలొద్దు, డైరెక్ట్ యాక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే లేట్ అయిందనా? ఏమన్నా ముందు మీకు మిరపకాయ బజ్జీలు తో పాటు ఇందాకలో వ్యూవర్స్ చూపెట్టలేదు నేను, టమాటా పండుమిర్చి పచ్చడి అండి. టమాటా పండుమిర్చి పచ్చడి అండ్ మీకు పులిహోర. కష్టపడి గార్నిష్ చేస్తాం, అది అంతే. కళ్ళకి ఆనందం. సో ఇది మనం మిలెట్స్తో చేసిన చక్కెర పొంగలి. అన్నిటికీ నాన్ సింక్లో ఉన్నాయి కదా. పండుగ అంటే అంతే అన్న, డైట్ ఏమి ఉండదు. ఈరోజు అన్ని రకాలుగా కలిపి కొట్టియాలి అంతే. అంతేనా? ఏదో బాగా టేస్టీగా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి చెప్పండి. స్వీట్ చాలా తక్కువ ఉంటుంది. స్వీట్ చాలా తక్కువ ఉంటుంది. చక్కెర వేయలేదు కదా మనం? చక్కెర వేయలేదు. మీకు చెప్పాను కదా, ఇందులో ఓన్లీ బెల్లంతో చేస్తా. అంతా ఆర్గానిక్ వెళ్దాం. ఆవు నెయ్యి అండ్ మిల్లెట్స్. ఇవి స్ట్రాబెర్రీ ప్రూన్స్ అవి క్యాన్బెర్రీస్. బాగుంది. ఇదే క్రాన్బెర్రీ, క్యాన్బెర్రీ, డ్రై క్యాన్బెర్రీ అండ్ ఫాక్స్టైల్ మిల్లెట్స్లోని మన ఫ్రూట్స్ని గార్నిషింగ్ పెట్టుకొని. ఏదో ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంది. నేనా నాకు వచ్చిన 2 ముక్కలు చాలా బాగా మాట్లాడతాను. ఇంకేమైనా అడిగితే మర్చిపోతాను. ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఏదో అన్నారు, చెప్పండి. ఫాక్స్టైల్ మిల్లెట్స్ అన్న కొర్రలు, మన కొర్రలతో చేసిన చక్కెర పొంగలి. సో ఈ రెసిపీ నేను మీకు పూర్తిగా చూపెట్టలేదు, ఎందుకంటే కొంచెం టైం సరిపోలేదు. అండ్ డెఫినెట్లీ కామెంట్ చేయండి రెసిపీ కావాలని. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే రెసిపీ తొందరగా మీకు చేసి చూపెట్టేస్తా. నాకు చాలా నచ్చిందన్నా. నేను ఎక్కువ స్వీట్ లేదు, హెల్దీ. మీరు నెయ్యి అని టెన్షన్ పడ్డారు. మీకు ఎక్కడ నెయ్యి స్మెల్ తెలుస్తుందా? మనం ఇలాచీ పౌడర్ వేసినాం. స్వీట్ తినని చెప్పి మొత్తం చక్కెర పొంగలి మొత్తం తినేసారంటే చక్కెర పొంగలి సూపర్ హిట్. చక్కెర పొంగల్లో చక్కెర లేకుండా సంక్రాంతి పొంగలి. దాన్ని ఈ టమాటా బజ్జియా, మిర్చియా, లేకపోతే పన్నీర్ మిర్చియా? దీనికా పన్నీర్ మిర్చి బజ్జీ. పన్నీర్ మిర్చి బజ్జీ. మీ దగ్గర మిర్చి బజ్జీ ఉంటుంది. మీ దగ్గర ఏముంటుంది? మిర్చి అన్న టైమింగ్, కామెడీ టైమింగ్ మామూలుగా లేదు. నిజంగా మిర్చి అంటారు, నేను కామెడీ. అండ్ ఈ రేంజ్లో అంటే ఇంకా సెట్లో ఇంక ఏ రేంజ్లో ఫన్ చేస్తారో అర్థం కావటం లేదు. 2 సెట్కు మళ్ళీ వెళ్ళరు. కారం లేదు, బాగుంది కానీ చెప్పినట్టే ఉంది. ఆ కోకోనట్ పన్నీర్ ఇక్కడ నేను చేసిన ఆయనే చేశారు. రెసిపీ మాత్రం నాకు అడగదు. నన్ను అడుగుతారు, మిమ్మల్ని అడుగుతుంది. చట్నీతో నచ్చిందా మీకు? ఇది పండు మిర్చి టమాటా చట్నీ బాగుంది. జనరల్గా కాంబినేషన్ ఏదో మిర్చి బజ్జీ అంటే ఉట్టిగా ఉల్లిపాయలు అవే కాకుండా ఇలాంటి చట్నీతో ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. టమాటో అండ్ పండు మిర్చి. టైం సరిపోలేదు కాబట్టి ఈ రెసిపీ కూడా నేను మా వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ మీకు సంక్రాంతి రోజు హడావిడిగా ఏదో 3 రెసిపీతో అవగొట్టేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ మూవీ ప్రమోషన్లో మినిమం 10 ఐటమ్స్ చేస్తాను. అబ్బో, మిర్చి పన్నీర్తో చాలా బాగుంది. నేను చేసిన పులిహోర బాగుంది. నేను కలిపిన పులిహోర నాకే తినిపిస్తున్నారు. ఓకే, సో ఎవరైనా అమ్మాయిలు పులిహోర తినాలనుకుంటే నేను కలిపింది అది ఆవపిండి. అదే స్టార్టింగ్ మనం ట్రై చేసినప్పుడు చాలా ఎక్కువ ఘాట్ వచ్చింది కదా, కొంతసేపు సెట్ అయితే మొత్తం ఫ్లేవర్ ఇన్హేల్స్ అవుతుంది. మీరు మాస్టర్ షెఫ్ దాకా పోయింది కదా,
అక్కడ చేసిన వింత వింత వంటలు ఏమన్నా మన ఇండియన్ క్యూజిన్ కానీ ఈ ఆక్టోపస్ కానీ ఇంకేం వింత వింత వంటలు అంటే ఇండియాలోనే కదా అయింది, కానీ ఇండియన్ డిష్ని ఓల్డ్ క్లాస్గా రిప్రజెంట్ చేయాలి, ఫ్యూజనల్ చేయాలి. సో నేను బొరాటో చీజ్ వైట్ ఆనియన్ తోటి క్రీమీ సాస్ చేసి బొరాటో చీజ్ అని చెప్పి ఒక చీజ్ ఉంటుంది, దాన్ని వైట్ ఆనియన్తో క్రీమీ సాస్ అవుట్ చేశాను. పైన్ నట్ బాబా గణేష్ ఒకటి, పైన్ నట్ అదొక నట్ అనమాట, దాంతో తెల్ల పైన్ నట్స్, దాంతో బాబా గణేష్ అంటే తెల్ల వంకాయతో కలిపి బాబా గణేష్ చేశాను. అండ్ ఇంకోటి వైట్ పాంఫ్లెట్ని బాగా బ్లెండ్ చేసి మనం రులాట్ చేశాను, స్టీమ్ ఫిష్ అంటే బటర్ పోచ్డ్ రులాట్. సో దీనికి నేను వైట్ ఏంజల్ అని పెట్టాను పేరు. సో ఇట్లా కొన్ని ఇంకా హర్బెనారో బేకింగ్ ఫిష్ అని చేశాను. ఒక డౌట్ ఉన్నాయి, చెప్పండి. మాస్టర్ షెఫ్ లో చేస్తుంటే జడ్జెస్ కి మనం బాగా కారం చేసి పెట్టినాం అనుకుంటారు, మీకేమంటారు? అంటే బేసిక్ మనం తింటున్నాం, ఆ రెసిపీ కారం అవసరం అనుకోండి, అదే చేసినాం పెడితే వాళ్ళు ఏం చేస్తారు? దానికి కారం అవసరం, బట్ వాళ్ళు మాకంటే చాలా ఎక్కువ స్టేజ్లో ఉన్నారు, చాలా చూసుంటారు. సో ఆ టైంకి ఆ డిష్కి ఓవర్ స్పైస్ ఉందనుకోండి, డిస్కో ఐ మీన్ ఇది బాగాలేదు, నెక్స్ట్ ఏదైనా రౌండ్కి వెళ్ళాల్సి ఉంటే అది కట్ అయిపోద్ది. మనకంటే బాగా చేసే వాళ్ళు ముందుకు వెళ్తారు, మన డేంజర్ జోన్లో ఉంటాం. సంక్రాంతి అరటాకు భోజనం తినిపించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏం కారం అయితే లేదు, పండుమిర్చి ఫుల్ కారం అవుతుంది, పండుమిర్చి లేదా కొంచెం స్పైసీ ఉంటుంది. జనరల్గా తెలంగాణ మీరు ఎక్కువ స్పైసీ తింటారు కదా, మటన్ అట్లాంటివి వెజిటేబుల్తో కారం అంటే కొంచెం కష్టమే. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు నాన్ వెజ్ బాగా తింటుంటే వీగన్ ఒకటి వస్తారు, నాకు భయం అవుతుంది వాళ్ళ దగ్గర. నా గీతా సుబ్రహ్మణ్యం హీరోయిన్ అభిజ్ఞ వీగన్ చచ్చిపోయారు. నేను అసలు మనమే ముక్క చొక్కాలు ఎందుకు మనకు ముద్ద దిగుతుంది, మేము చాలా గట్టిగా. అవునా? బట్ వాళ్ళని మెచ్చుకోవాలన్నా అసలు ఎంతమంది మనం డామినేట్ చేస్తాం నాన్ వెజ్ పక్కనే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు దాని మీద స్టిక్ ఆన్ అయ్యి వీగన్ అంటే వీగన్ పైన ఉంటారు. అవును, అసలు ఇక్కడికి వచ్చిన తినరు, ఎక్కడ టెంప్ట్ అవ్వరు. అభిజ్ఞ నేను చూసిన ఇక్కడికి వచ్చిన ఒక చుక్క వాటర్ తప్పిరాదు, వాటర్ కూడా చాలా తక్కువ, అంటే అట్లాంటి ప్లేసెస్ ఇక్కడ ఇంటికి పోయేది అవుతుంది, ఇంటికి పోయి ఫుడ్ చేసుకుని తినడం. గాయస్ ఫైనల్గా అయితే ఈరోజు సంక్రాంతి ఎపిసోడ్ చాలా బాగా కుదిరింది, చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా సాగింది. రెసిపీస్ కూడా మనం చేస్తూ సుప్రజ్ గారితో చేయిస్తూ చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. అండ్ సుప్రజ్ గారు పులిహోర చాలా బాగా కలిపారు, ఇంకా కలుపుతున్నారు కూడా. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది, ఒక్కొక్క చేతి వాటంలో ఒక్కొక్క కమ్ముదనం ఉంటుంది. సో ఆయన చేయి బాగా కలిసి వచ్చింది పులిహోరకి. సో నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, సంక్రాంతి వైబ్లో ఉన్నాను. అలా మీకు ఎట్లా అనిపించింది మా స్టూడియో, మా ఫుడ్? అంటే నా వచ్చి రాని ఏదో చిన్న చిన్న హోస్టింగ్ చాలా బాగుంది కదా, ఫుడ్ బాగుంటే చాలు, నా మాటలు ఎలా ఉన్నా మీకు ఫుడ్ నచ్చితే చాలు. నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఇది కొత్తగా ఉంది కానీ హెవీగా ఉంది, నాకు అయినా పులిహోర బాగా నచ్చింది. మీరే కలిపారు కాబట్టి మీకు బాగా నచ్చింది. యాక్చువల్ బజ్జీలో పన్నీర్ ప్రోటీన్ కదా, కొంచెం హెవీగా అనిపించింది. ఇది బాగా నచ్చింది. అండ్ ఇది ఇంకా చాలా హెల్దీ ఫుడ్ పెట్టారు. నేను అది తింటా, మనకు ఫినిషింగ్ ఇచ్చేలోపు నేను మళ్ళీ వేసుకుని మళ్ళీ ఫినిష్ చేసేస్తాను. ఓకే, మేమైతే మంచి పులిహోర కలిపింది తిన్నాం. మీకు కూడా ఇట్లాంటి రెసిపీస్ ఇవన్నీ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఉంటాయి, చూడండి. అండ్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ భోజన్ మందిర్. మనోడు స్ట్రీట్ వెండర్ నుంచి డైరెక్ట్ మాస్టర్ షెఫ్ దాకా వెళ్ళిండు, చూడండి ఆయన ఇన్స్పిరేషన్ ఇవన్నీ. అండ్ ఫుడ్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ ఇంకొక రెసిపీతో ఇంకొక ఎపిసోడ్ తోటి మళ్ళీ మనం తొందరగా కలుద్దాం. అంతవరకు హ్యాపీ సంక్రాంతి అండ్ బాయ్ బాయ్.